ఈ వీడియోలో మనము సుజుకి అర్టిగా కొనాలా? లేకపోతే కియా కారెన్స్ క్లావిస్ కొనాలా అని తెలుసుకుందాము. ఈ 2 7 సీటర్సు. మీరు కూడా 7 సీటర్ కావాలని చూస్తుంటే ఎంపీవి. మీరు కూడా ఈ రెండిటి మధ్యన కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కాస్త క్లారిటీ వస్తుంది. ఏదైనా కార్ కొనేటప్పుడు వాటిలోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అని తెలుసుకుంటే మనం కూడా కారు కొనడానికి ఈజీగా ఉంటుంది. డెసిషన్ మేకింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కారు కొన్న తర్వాత కూడా బాధపడకుండా ఉంటామనమాట. ఫస్ట్ అయితే మనము సుజుకి ఎర్టిగా నుంచి స్టార్ట్ చేద్దాం. దీంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటని చూద్దాం. ఇది చూడ్డానికి బావుండే ఎంపీవి. రేట్ కూడా కంపేర్ టు క్లావిస్ ఇది తక్కువుంటుంది ప్రైస్‌లో కూడా. చూడ్డానికి బావుంది ఎక్స్‌టీరియర్. ఇంటీరియర్ అయితే యావరేజ్‌గా ఉంటుంది. సుజుకి కార్‌లన్నీ ఇంటీరియర్ ఒకేలా ఉంటాయి. కాస్త వాళ్ళు సుజుకి వాళ్ళు ఇంటీరియర్ పైన పని చేయాలనమాట. మీరదే కియాలో చూస్తే చాలా బావుంటుంది ఇంటీరియర్. మీకు ఇంటీరియర్ చాలా బావుండేది కావాలంటే కియాని చూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఇప్పుడు ఎర్టిగాలో ప్లస్ పాయింట్ ఏంటంటే చూడ్డానికి బావుంది ఎక్స్‌టీరియరు. మంచి మైలేజ్ వస్తుంది. మీకు పెట్రోల్‌లోనే మంచిగా 20 వరకు మైలేజ్ వస్తది. మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కావాలంటే సీఎన్‌జీ గూడా ఉంది. అది గూడా తీసుకోవచ్చు. సీఎన్‌జీ తీసుకుంటే కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ఏంటంటే మీకు తెలుసు కదా! మంచిగా మైలేజ్ వస్తది. మైనస్ పాయింట్స్ ఏంటి అంటే బూట్ స్పేస్ కాంప్రమైజ్ కావాలి. ఇంకోటేంటంటే మీరు ఫిల్ చేసేటప్పుడు గూడా క్యూలో ఎక్కువ సేపు టైము స్పెండ్ చేయాల్సొస్తుంది. మీరు కారు గ్యాస్ ఫిల్ అయ్యేటప్పుడు కారులోంచి అందరూ దిగేయాల్సొస్తుంది. అది గూడా కాస్త గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఆఫ్టర్ సేల్ సర్వీస్ బావుంటుంది. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువుంటుంది. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్య ఉండదు. మీకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ బావుండాలి, మంచిగా మైలేజ్ ఉండాలి, మంచి ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటే మీరు ఎర్టిగాని సెలెక్ట్ చేసుకోండి. చాలా బావుంటదది. 7 సీటర్ అంటే 7 మెంబర్స్‌కి కంఫర్టబుల్‌గా ఉంటుంది. వెనకైతే లాస్ట్ రోలో మీరు అడల్ట్స్ కూర్చోవడానికి అంత కంఫర్టబుల్‌గా ఉండదు. చిన్న పిల్లలకైతే చాలా బావుంటది. ఇంకా మనము కియా కారెన్స్ క్లావిస్ గురించి తెలుసుకుందాము. దాంట్లోని ప్లస్ పాయింట్స్ ఏంటని. ఇదైతే చూడ్డానికి బావుంది. ఎస్పెషల్లీ ఇంటీరియర్ నాకు నచ్చుతుంది. ఎక్స్‌టీరియర్ అయితే వాళ్ళు ఫ్రంట్ డిజైన్ ఏందో అదొకలాగా డిజైన్ జేస్తారు. కియా సిరోస్ గూడా అదేలాగుంది. ఫ్రంటు వాళ్ళ ఫిలాసఫీ ఏంటో మనకర్థం గాదు. మీకు ఎక్స్‌టీరియర్ చూడ్డానికి బావుండాలి అంటే నాకైతే ఎర్టిగా బాగా నచ్చుతుంది. ఇది క్లావిస్ కూడా కొద్దిమందికి నచ్చొచ్చు. కొద్దిమందికి ఎర్టిగా నచ్చొచ్చు. చూడ్డానికైతే బావుంది. ఎక్స్‌టీరియర్ బావుంది. ఇంటీరియర్ ఎస్పెషల్లీ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది మీకు. ఆ ఫిట్ ఫినిష్ గాని, ఆ కలర్ కాంబినేషన్స్ గాని చాలా బావుంటాయవి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బావుంది. కంఫర్టబుల్‌గా ఉంటుంది. మీకు సిటీకైనా, హైవేకైనా చాలా బావుంటది. తర్వాత మీకు స్పేషియస్ కార్ కావాలి. మనం తీసుకునేదే ఎంపీవీ కదా! 7 మెంబర్స్‌కని. ఇదైతే చాలా బావుంటుంది. ఎర్టిగా కన్నా స్పేషియస్‌గా అనిపిస్తుంది మీకు. సీటింగ్ గూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది మీకు. మధ్యలో సీట్ అయినా లాస్ట్ రో అయినా గానీ కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు. పిల్లలైనా, పెద్దలైనా అందరూ కూర్చొని వెళ్ళడానికి కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట. స్పేషియస్‌గా ఉంది. చాలా బావుంది. నెక్స్ట్ ఇంకేంటంటే దీంట్లో ప్లస్ పాయింట్స్ ఇంజిన్స్ మీకు మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ దొరుకుతాయన్నమాట దీంట్లో. మనకు అర్టిగాలో అయితే ఒకటే ఉంది. పెట్రోల్ ఉంది. 1.5 న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిను. దాంతో పాటు మనకు సీఎన్‌జీ గూడా లభిస్తుంది. దీంట్లో అయితే మీకు పెట్రోల్‌లోనే 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ పెట్రోల్ దొరుకుతుంది. అలాగే మీకు టర్బో ఉంది. అదే విధంగా మీకు ఎక్కువ మైలేజ్ కావాలంటే డీజిల్ గూడా ఉందన్నమాట. ఇప్పుడు వాటికి సంబంధించిన కాస్త టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి అని కూడా తెలుసుకుందాము. మనం ఇప్పుడు అర్టిగాలోని డీటెయిల్స్ ఏంటని తెలుసుకుందాము. ఫస్టు డైమెన్షన్స్ చూద్దాము. ఇదంతా ఎంఎంలో ఉంది. లెంత్ చూస్తే 4435 ఎంఎం ఉంది. విడ్త్ చూస్తే 1735 ఎంఎం వస్తుంది. హైటు 1690 ఉంది. వీల్ బేస్ చూస్తే 2740 ఉంది. టర్నింగ్ రేడియస్ 5.2 వస్తుందనమాట. అలాగే సీటింగ్ కెపాసిటీ మనకు తెలుసు కదా! 7 సీటర్ అనమాట ఇది. అదే ఇంజిన్ విషయానికొస్తే 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉంది. యాక్చువల్ ఫిగర్స్ చూస్తే 1462 సీసీ అనమాట అది. అదే విధంగా పవర్ చూస్తే మనకు 75.8 కిలోవాట్ ఉందనమాట. అంటే 103.6 పిఎస్ వస్తుంది హార్స్ పవరు. అలాగే టార్క్ చూసుకుంటే 139 న్యూటన్ మీటర్స్ ఉందనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ ఉంది. మనకు డైమెన్షన్స్ చూస్తే ట్రాన్స్‌మిషన్ చూస్తే 5 స్పీడ్ మాన్యువల్ ఉంది. 6 స్పీడ్ ఏటీ ఉంది. ఇది కాస్త నాకు 6 స్పీడ్ మాన్యువల్ ఇచ్చుంటే చాలా బావుండేది. హైవేలో వెళ్ళేటప్పుడు చాలా బావుంటుందది. అదే విధంగా సీఎన్‌జీ అని చెప్పాను గదా! సేమ్ ఇంజిన్ అది.
కాకపోతే పవర్ అండ్ టార్క్ కాస్త తగ్గుతుందనమాట. పవర్ చూస్తే 74.0 కిలోవాట్ ఉంది. అంటే 100.6 పిఎస్ వస్తది. యూనో పెట్రోల్‌లో వాడేటప్పుడు. అదే దాంతోనే సీఎన్‌జీలోనే మీరు సీఎన్‌జీ వాడేటప్పుడు 64.6 కిలోవాట్ అంటే 87.8 పిఎస్ ఉంది పవరు. అలాగే టార్క్ చూసుకుంటే మీరు పెట్రోల్‌లో వాడినప్పుడు సీఎన్‌జీ కార్‌లో పెట్రోల్‌తో డ్రైవ్ చేసినప్పుడు 137.1 న్యూటన్ మీటర్స్ వస్తుంది టార్కు. అలాగే మీరు సీఎన్‌జీతో వాడినప్పుడు 121.5 న్యూటన్ మీటర్స్ వస్తుందనమాట. సో, మీకు తెలుసు కదా! సీఎన్‌జీలో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ తగ్గుతాయన్నమాట. మీకు ఎప్పుడన్నా ఓవర్‌టేక్ చేసేటప్పుడు హిల్లీ ఏరియాస్‌లో ఫుల్ లోడ్‌తో ఉన్నప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు కాస్త మీకు తెలుస్తుంది పవర్ అండ్ టార్క్ తగ్గాయనేసి. అలాగే పెట్రోల్‌లో 45 లీటర్స్ ఉంది కెపాసిటీ. సీఎన్‌జీ కెపాసిటీ వచ్చి 60 లీటర్స్ ఉందనమాట. దీంట్లో మీకు ఓన్లీ మాన్యువల్ మాత్రం దొరుకుతుంది. అదేంటంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది కాస్త వీళ్ళు ఆలోచించాల్సింది. 6 స్పీడ్ ఇస్తే బాగుండేది. నెక్స్ట్ మైలేజ్ చూస్తే 20.51 ఉందన్నమాట మైలేజ్ పెట్రోల్‌లో. కొన్ని వేరియంట్స్‌కి అయితే 20.3 ఉందన్నమాట మైలేజ్. ఇది ఆటోమేటిక్‌లో. అంటే ఆటోమేటిక్ కూడా వీళ్ళ దగ్గర టార్క్ కన్వర్టర్ ఉంది. చాలా బాగుంటది ఇది. మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ కావాలి. కొద్దిమంది క్లచ్చు ఈ గేర్ మార్చడం అది ఇది నచ్చదనమాట. ఎస్పెషల్లీ సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. కొద్దిమంది బయట డ్రైవ్ చేయడానికి కూడా ఆటోమేటిక్ కావాలనుకుంటున్నారు. మీకు దీంట్లో మంచి ఆటోమేటిక్ ఉంది. టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటది. అదేవిధంగా సీఎన్‌జీ తీసుకుంటే మీకు 26.11 మైలేజ్ వస్తుందనమాట. మీకు చెప్పాను కదా! సీఎన్‌జీ తీసుకుంటే కొన్నింట్లో కాంప్రమైజ్ కావాల్సొస్తది. అదేవిధంగా కారెన్స్ క్లావిస్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ఈ కారుకి సంబంధించి ఇంజిన్ అలాగే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటని తెలుసుకుందాము. దీంట్లో 3 రకాల ఇంజిన్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఫస్ట్‌దైతే 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిను. ఇది డీపీఎఫ్ఐ. యాక్చువల్ ఫిగర్ చూస్తే 1497 సీసీ ఉంది. పవర్ చూస్తే ఇది 84.5 కిలోవాట్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 144 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉందన్నమాట. ట్రాన్స్మిషన్ చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఆటోమేటిక్ లేదు. వీళ్ళ దగ్గర ఉన్నాయి. హుండాయ్ దగ్గర ఉన్నాయి కదా! సీవీటీ ఉంది. వీళ్ళ దగ్గర క్రెటాలో సీవీటీ ఉంది ఆల్రెడీ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లో. అది ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఆటోమేటిక్ కావాలని చూస్తున్నారు. వీళ్ళు పెట్టుకొని కూడా ఎందుకు ఇవ్వలేదో మనకి అర్థం కావట్లేదు. తర్వాత ఇంకొక ఇంజిన్ చూస్తే 1.5 లీటర్ జీడీఐ ఇది టర్బో. దీంట్లో యాక్చువల్ ఫిగర్ చూస్తే 1482 సీసీ ఉంది. పవర్ చూస్తే 117.6 కిలోవాట్ ఉంది. టార్క్ చూస్తే 253 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. ట్రాన్స్మిషన్ చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. 6 స్పీడ్ ఐఎంటీ ఉంది. అలాగే 7 స్పీడ్ డీసీటీ కూడా ఉందన్నమాట. మీరు మాన్యువల్ కావాలంటే 6 స్పీడ్ తీసుకోండి. అన్నిట్లో 6 స్పీడ్ ఉంది. ఒక ఆటోమేటిక్ మాత్రం 7 స్పీడ్ ఉంది. కొద్దిమంది నాకు తెలిసి చాలా తక్కువ మంది ఐఎంటీ కావాలని చూస్తుంటారు. చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. వీళ్ళు ఇంకా ఐఎంటీ పెట్టుకున్నారు. ఆ రీజన్ ఏంటో మనకు తెలియట్లేదు. తర్వాత ఇంజిన్ డీజిల్ ఉంది 1.5 లీటర్ అది సిఆర్‌డిఐ. యాక్చువల్ ఫిగర్ చూస్తే 1493 సీసీ ఉంది. పవర్ చూస్తే 85.3 కిలోవాట్ ఉంది. అలాగే టార్క్ చూస్తే మనకు 250 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ లభిస్తుంది. ట్రాన్స్మిషన్ చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ ఉంది. అలాగే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ కూడా ఉంది. కొద్దిమంది మాన్యువల్ ఫ్యాన్స్ ఉంటారు. కొద్దిమంది ఆటోమేటిక్ ఇష్టపడుతుంటారు. ఈ మధ్య కాలంలో నేను చెప్పినట్లు డీజిల్‌లో కూడా ఆటోమేటిక్ ఇది చాలా బాగుంది. టార్క్ కన్వర్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అనమాట. ఫస్ట్ నాకు తెలిసి టార్క్ కన్వర్టర్, సీవీటీ, డీసీటీ, తర్వాత ఏజీఎస్, ఏఎంటీ ఇలా ఉంటాయన్నమాట. కంఫర్టబుల్‌గా ఉంటుంది. చాలా స్మూత్‌గా ఉంటుంది అది. తర్వాత దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూస్తే 45 లీటర్స్ ఉందన్నమాట. మనకన్నీ డిస్క్ బ్రేక్స్ లభిస్తాయి దీంట్లో. ఆల్ వీల్స్ డిస్క్ బ్రేక్ ఉంది. అది కూడా ఒక బాగుంటుంది. తర్వాత 7 సీటర్ అని చెప్పాను కదా! చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది 7 మెంబర్స్‌కి. ఇప్పుడు వీటి ప్రైజింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాము. సుజుకి ఎర్టిగా ప్రైస్ వచ్చేసి పెట్రోలు మాన్యువల్‌లో మనకి 8.85 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైసు. మనకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 10.8 ఆ రేంజ్‌లో వస్తుంది. అదేవిధంగా మీకు పెట్రోల్ ఆటోమేటిక్ చూస్తే టార్క్ కన్వర్టర్ వస్తుంది. బాగుంటుంది ఇది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ 11.25 ఉందన్నమాట. అలాగే మీకు ఆన్ రోడ్‌లో 14 లాక్స్ అరౌండ్ ఆ ప్రైస్‌కి వస్తది. అదేవిధంగా
సీఎన్‌జీ చూస్తే మనము స్టార్టింగ్ ప్రైసు 10.8 ఆ రేంజ్‌లో వస్తుంది. ఎక్స్ షోరూమ్ ప్రైసు. మనకు ఆన్ రోడ్ 13.67 ఆ రేంజ్‌కి వస్తుందనమాట. అదేవిధంగా కారెన్స్ క్లావిస్ ప్రైస్ డీటెయిల్స్ చూస్తే పెట్రోలు మాన్యువల్ చూస్తే మనకు ప్రైస్ వచ్చేసి 11.22 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్స్ షోరూమ్ ప్రైసు 11,20,000. అదేవిధంగా ఆన్ రోడ్ ప్రైస్ చూస్తే 14 lakhs వరకు వస్తుందన్నమాట. తర్వాత ఆటోమేటిక్ చూస్తే మనకు డీసీటీ ఉంది, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషను. ఎక్స్ షోరూమ్ ప్రైసు 16,64,700 ఉంది. మనకు ఆన్ రోడ్ 20 lakhs వరకు వస్తుంది. అదేవిధంగా డీజిల్ మాన్యువల్ చూస్తే మనకు 13,13,900 వస్తుందన్నమాట. ఆన్ రోడ్ మనకి అరౌండ్ 16.5 అంత వస్తుంది. అదేవిధంగా డీజిల్ ఆటోమేటిక్ చూస్తే 17.36,700 ఉంది ప్రైజు. మనకు ఆన్ రోడ్ 21 lakhs ఆ ప్రైస్ బ్రాకెట్లో వస్తుందన్నమాట. మీకు తక్కువ బడ్జెట్లోనే 7 సీటర్ కావాలి, మంచి మైలేజ్ కావాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుండాలి, స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ ఉండాలి అని అనుకుంటే మీకు మనకు అట్టిగా బాగుంటుంది. కానీ మీకు 7 సీటర్ కావాలి, ప్రీమియంగా ఉండాలి, ఎస్పెషల్లీ ఇంటీరియర్ చాలా బాగుండాలి, మంచిగా స్పేషియస్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి, మంచి సస్పెన్షన్ కావాలి, సిటీకైనా హైవేకైనా చాలా బాగుండాలి అనుకుంటే మీకు కారెన్స్ క్లావిస్ కూడా చాలా బాగుంటుంది. మీకు రెండింట్లో ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది. మనకు కియా గురించి తెలుసు కదా, వీళ్ళ పేరెంట్ బ్రాండ్ వచ్చేసి హుండాయే. వీళ్ళు వాడే ఇంజన్స్ ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ షేర్ చేసుకుంటూ ఉంటారు. మీకు రిలయబిలిటీ విషయంలో రెండు ఒకటే. రెండు రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ చాలా బాగుంటాయి. మీకు ఏ కారు కావాలన్నా బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ సెలెక్ట్ చేసుకోండి. అర్టిగా కూడా బాగుంది, క్లావిస్ కూడా చాలా బాగుంది. నేను చెప్పినట్లు మీకు మంచిగా ప్రీమియంగా ఉండాలి అంటే క్లావిస్ తీసుకోండి. ఇది ప్రైస్ ఎక్కువ ఉంది. మీకు పర్లేదు, ఇంటీరియర్ మీకు బాగానే ఉంది అర్టిగా అంటే అది కూడా తీసుకోవచ్చు. కాకపోతే మంచిగా స్పేషియస్గా ఉండాలి అంటే క్లావిస్లో చాలా బాగుంది. మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.